హలో అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మార్క్స్ అయితే వచ్చేసాయి కదా. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేమైతే చాలా షాక్ అయ్యామన్నమాట. మా అమ్మాయికి 575 అయితే మార్క్స్ వచ్చాయి. మేము 595 ఎక్స్పెక్ట్ చేసాము. మేము ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, మేము చాలా కష్టపడ్డాము. 18 అవర్స్ కష్టపడ్డాము మేమైతే. అయితే మార్క్స్ అయితే మాకు సాటిస్ఫాక్షన్గా అనిపించక మేము రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేసాం. 4000 పే చేసి రీవాల్యుయేషన్ జరిగిన తర్వాత పేపర్స్ అయితే వస్తాయి కదా మనకి, ఆ పేపర్స్ అయితే వచ్చాయి. కాకపోతే ప్రతిఫలం ఏమీ మాకు రాలేదు. యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ ఎలా కరెక్షన్ చేశారో తప్పుడు కరెక్షను అదే కరెక్షన్తో మాకు పేపర్స్ అయితే వచ్చాయి. మేము మరలా పిన్ టు పిన్ అన్నీ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము. మా అమ్మాయి కరెక్ట్గా రాసిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ క్రాస్ అయిపోయి ఉన్నాయి. టోటల్ పేజ్ వైజ్ టోటల్ చేస్తారు కదా, టోటల్ మిస్టేక్స్ మనకు వచ్చిన టోటల్ ఒకటి, వాళ్ళు వేసిన టోటల్ ఒకటి. బీఈడి టీచర్సే కదా, ట్రైన్ టీచర్సే కదా పేపర్ కరెక్షన్ చేసింది. ఈ మిస్టేక్స్ ఎలా వస్తాయి? మిస్టేక్స్ వచ్చాయి. మా అమ్మాయి పేపర్ ఎవరో దగ్గరుండి కరెక్షన్ చేస్తే ఈ మిస్టేక్స్ వచ్చాయి. ఇది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం మంది ఉన్నారు పేరెంట్స్, అందరినీ నేను అనట్లేదు, కొంచెం మంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని అంబలు ఎక్కించడం కోసం 2 lakhs ఖర్చు పెట్టుకోవడం, 3 lakhs ఖర్చు పెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే, మీ దగ్గర డబ్బులు మూలుగుతూ ఉంటే ఖర్చు పెట్టుకోండి. కానీ ఎదుటి వాళ్ళ పిల్లల్ని ఎందుకండి ఇలా తొక్కడం దేనికి? మా అమ్మాయి టాలెంట్ మాకు తెలుసు, చూసిన జనం అందరికీ తెలుసు, వాళ్ళ స్కూల్లో తెలుసు. డబ్బులు ఇచ్చి పేపర్స్ కరెక్షన్ చేయిస్తుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తోందండి అసలు? నాకు తెలియక అడుగుతున్నాను. ఇంత ఫ్రాడా? చదివే పిల్లలందరూ ఏమైపోవాలి? మేము ఈ మార్క్స్ కోసం చాలా కష్టపడ్డాం. 2 lakhs పే చేసేసి అక్కడ కూర్చున్నారు అంటే కష్టపడి నోటి దగ్గరికి తెచ్చుకున్న కూడును లాక్కుని తిన్నారు మీరు. అదే కదా నిజం. నాలాగే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. చాలామంది మార్క్స్ విషయంలో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. మేమైతే చాలా మోసపోయాం, చాలా ఫ్రాడ్ జరిగింది మా అమ్మాయి విషయంలో అయితే.